ఎంత అదృష్టవంతులు, మీకోసం ఇలాంటి ఎన్నో తెచ్చాను. రాణి రాణి, ఏమ్మా ఏం రాణియ్య, ఎంత అందమైన పేరు రాణి. మీ ఇల్లే దోచేద్దామని వచ్చాను, కానీ నువ్వే నా మనసు దోచేసావు. ఎంత అదృష్టవంతురాలి. యు ఆర్ బ్యూటిఫుల్ గర్ల్. ఇది లవ్ అఫేర్. నువ్వు కాస్త బయటకు వచ్చావా? ఇక్కడ నీకేం పని చెప్పు. బ్యూటిఫుల్ ఐస్ ఇన్ దిస్ వరల్డ్. రేయ్ రేయ్, నేనెవరో తెలుసా? పోలీస్ వెంకట స్వామి జూ. రేయ్, నేనెవరో తెలుసా? దొంగల సామ్రాట్. మనం తలుచుకుంటే ఏమైనా సార్ చేసేస్తాం. నమస్కారం సార్. నమస్కారం రా. అంత గట్టిగా కొట్టేట్రా? వంగరా, కొంచెం వంగు. లే లే. దొంగ రాస్కల్, నువ్వు దొంగల సామ్రాట్వా? చచ్చా నా మొహం, నేను దొంగల సామ్రాట్ ఏమిటి సార్? ఉత్తినేనాను సార్, నన్ను క్షమించాలి సార్. నేను ఇంకా మైనర్ సార్. దొంగతనం చేయడం ఇదే మొదటిసారి సార్. దొంగతనం ఎప్పుడు చేసినా ఒకటే రా. ఇప్పుడు చేయలేదు కదా సార్. మరేం చేస్తున్నావు? డెడ్ లైట్ ఇక్కడ రాస్కల్ సార్. ఇక్కడ ఒక మాట చూస్తారా? ఏమిటది? అంత అందమైన అమ్మాయి ఉండగా దొంగత పారిపోయాడా? దొంగ రాస్కెల్. బోని కేసు దొరికింది కదా అనుకుంటే నన్నే బురుడి గుట్టించాడే. ఈ దఫా కనపడితే వాడి డొక్క చీల్చేస్తాను. ఈ రోజు మీరు చేసిన సహాయానికి మీ రుణం మేము ఎలా తీర్చుకుంటాం? దానిదే ఉందిలేండి. కొంచెం మంచిగా తీసుకోండి. అలాగే నాయన. ఇంతకు ఆయన ఇంట్లో లేరా? ఆయన పెళ్లి కాకుండా ఆయన ఎక్కడుండేది నాకెలా తెలుస్తుంది? ఐ సీ, మీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట. ఏమండి కానిస్టేబుల్ గారు? ఏమండి, మీరు ఇలా రాత్రిపూట డ్యూటీలో తిరుగుతుంటే మీ భార్యవి బాధపడదు? చంపారు భార్య? నాకు ఇంకా పెళ్లి కాంది, బ్రహ్మచారిని. రాణి, ఐఎమ్ సారీ. ఆ దొంగ వెధవ పారిపోయినా ఒక్కటి మాత్రం నిజం చెప్పాడు. ఏమిటో? నీవు పేరుకే రాణివి కాదు, అందానికి కూడా రాణివి. నీకు నిజంగా నేనంత బాగున్నానా? ప్రవరాక్షుడు లాంటి వాణ్ణి నాకే మతిపోయి మీ అమ్మను మంచినీళ్ళు తెమ్మంటే బాగున్నానా అని అడుగుతున్నావా రాణి? మంచినీళ్ళు. థ్యాంక్స్. చూడండి, మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా సరే, రాత్రి అయినా పగలైనా మీకేం పర్వాలేదు. ఈ పోలీస్ వెంకటస్వామి జూ అంటే జూనియర్ ఎప్పటికీ మీ వాడే. వస్తారని? వస్తా అత్తగారు. పేరు తెలియక వరుస కలిపాను, ఏం అనుకోద్దు అత్తగారు.
తీసుకోండి. రాకుమారి ఉద్యానవనంకు బయలుదేరను. రాకుమారుడు వెంటబడి రాణి రాణి అని కలవరపడను అని ఈ పుస్తకంలో రాసను. వీడికి వాడికి చెప్పా ఎవరికో జబ్బుగా ఉందని చెప్పి ముసలమ్మతో కబురు పెట్టి ఇలా మోసం చేస్తావా? చిచి, ఎన్నిసార్లు చెప్పాను? రాణి రాణి నా మనస్సు నీకు తెలియదు రాణి. నేనేమన్నా పెద్ద మనిషిలా బలాత్కారం చేశానా? లేదే. ఎంత దొంగనైనా నీతిగా పెళ్లి చేసుకోమని బ్రతిమాలుతున్నాను. ఆ మాత్రం త్యాగం చేయలేవా ఈ ప్రేమికుడి కోసం? రాణి, నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలంటే అంబాసిడర్ కార్, నువ్వు హాస్పిటల్ నుంచి రావాలంటే డాడ్జ్ ప్లిమత్. ఇలా షౌట్ చేస్తే చాలు 100 మంది నౌకర్లు నీకు సేవ చేయడానికి వస్తారు. రాణి, నువ్వు నా నిత్య జీవితంలో ఉన్న హీరోయిన్ కాదు. నేను ఎప్పుడు నా ప్రొడ్యూసర్ అవుతే నువ్వు హీరోయిన్, నేను హీరో. ఎలా ఉంది? నీ ముఖంలో ఉంది. నువ్వెంత బలవంతం చేసినా సరే నిన్ను మటు పెళ్లి చేసుకోను. పోనీ రాణి, నలుడు దమయంతిని అడిగినట్లుగా అడుగుతున్నాను. మాలో ఎవరు నచ్చితే వారిని పెళ్లి చేసుకో. షడప్ రాణి. కీచకుడిలాగా ఉన్నాను, ఏమంటావు? నోరు ముయ్యమంటాను. నన్ను పెళ్లి చేసుకున్నావంటే నీ దగ్గర ఎప్పుడు కుక్కలా కాపలాగస్తాను చూడు. ఏ కారణము లేకుండా కుక్క మొరగదు. ఏదో బలమైన కారణం ఉండుంటుంది, అందుకే అది ఎంతగా మొత్తుకుంటుంది. రాణి, లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. అరగంట టైం ఇస్తున్నాను నీకు. ఆనాడు మహాసాధ్వి ద్రౌపదికే దొరికింది ఆ పంచపాండవుల్ని పెళ్లి చేసుకునే యోగం. ఆ ఛాన్స్ ఈ రోజు నీకు ఇస్తున్నాను. మా ఐదుగురిని పెళ్లి చేసుకో, నిలబెట్టుకో నీ పాతివ్రత్యం. ఎలా ఉంది మన ఐడియా? తగిలిన ఛాన్స్, యూ గో. కుక్కరపు ఆత, కుక్కరపు ఆత. ఏం జరుగుతుంది? ఆడవాళ్లకు కుక్కకు ఏం సంబంధం? కుక్క అరిచింది, అమ్మ ఏడ్చింది. నొప్పులు పడుతున్నారండి. నొప్పులా? ఎన్నో మాసం? అయ్యో పాపం. లోపల ఎవరు డాక్టర్ లేరు? ఎవరు లేరండి. ఎందుకయ్యా పెళ్లిళ్ళు చేసుకుంటారు? వైపుని ఎలా ట్రీట్ చేయాలో తెలియదు. సరే, నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. నువ్వే కంగారు పడద్దు, మగబిడ్డి. అర్జెంట్ కేసు డాక్టర్, తొందరగా రావాలి. ఏమిటా కేసు? రాణి, 29 నిమిషాలు అయిపోయింది. ఇంకా ఓన్లీ 1 నిమిషం. చూడు రాణి, న్యాయంగా ఒప్పుకుంటావా లేక మేమే అన్యాయంగా 5 నీ మేల్లో తాళి కట్టి నిన్ను పాంచాలుగా చేసుకోమంటావా? చెప్పు. జస్ట్ ఎ మినిట్. కమింగ్ డాక్టర్. నర్స్, నువ్వు ఇక్కడ ఉన్నావా? అరే రాణి, నువ్వు ఇక్కడున్నావా? ఆ అమ్మాయి సుఖంగా ప్రసవించిందా? ఏం బిడ్డ? అంత అబద్ధం. ఆ దొంగలంతా మోసం చేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. దొంగలా? మోసమా? రే, జూ వచ్చాడు, రండ్రా రండి. వచ్చావా? అమ్మ రాస్కల్, నువ్వా? ఎన్నోళ్ళు కనపడ్డావా? రే, వచ్చారా? మిమ్మల్ని ఫోటోలో రోజు చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు చూడరా, వాళ్ళైతే ఒక్కొక్కరు. అబ్బా, వాడు నిన్ను కొడితే నన్ను కొడతారా? రాస్కెల్స్, ముందు అతను విడవండి. సీనియర్ పోలీస్ సెక్రటరీ కొడుకుని రా. అబ్బా, జూన్ రా. అమ్మా, విడిచిపెట్టారా? పోలీసులు పిలుచుకురానా? నీకేం భయం లేదు రాణి, వాడు అలాగే కొట్టు. అబ్బా, అమ్మా, నాతో ఆడుకుంటున్నారా? మూతంతా జడగొట్టున్నారు రా.
మేడం. థ్యాంక్స్. ఈ రోజు మీరు చేసిన సహాయం నా జీవితంలో మర్చిపోలేను. మీరు పైకి ఎంత మొరటుగా కనిపిస్తారో మీ హృదయం అంత సున్నితమైంది. పోనీలేండి మేడం, పైకి కనిపించేది నిజం కాదని ఒక్కరోజైనా మీరు తప్పక గ్రహిస్తారని నాకు తెలుసు. గ్రహించాను. ఇదివరకు నా మాటలతో మిమ్మల్ని నొప్పించాను, క్షమించండి. రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. లేడీస్ ఫస్ట్.